వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా విమాన సర్వీసులన్నీ కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. నేపాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజలు చాలా మంది ఉన్నారు అక్కడ. నేపాల్లో ప్రస్తుతం ఆ ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఏపీ ప్రభుత్వం ఉండబోతుందని చెప్పేసి దానికి సంబంధించి బాధితులతో ఇప్పటికే వీడియో కాల్ మాట్లాడారు మంత్రి లోకేష్. బాధితులు అధైర్యపడొద్దని చెప్పుకొచ్చారు లోకేష్. ఏపీకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మొత్తం మీద నేపాల్లో 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసిన తర్వాత అక్కడ అల్లర్లు మొదలయ్యాయి. దాని తర్వాత అక్కడ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాగే మిగతా మంత్రులకు సంబంధించిన ఇళ్లపై దాడులు కూడా అయ్యాయి. మొత్తానికైతే ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఓలీ కూడా ఆయన రిజైన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది మినిస్టర్స్ని కూడా అక్కడ స్థానికులు అలాగే కొంతమంది మిలియనియల్స్ వీళ్ళందరూ కూడా కొట్టడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతానికి నేపాల్లో 215 మందికి పైగా తెలుగు టూరిస్టులు అలాగే యాత్రికులు వీళ్ళందరూ అక్కడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొంతమంది డివోషనల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి కూడా అక్కడికి వెళ్ళినట్టున్నారు. కొంతమంది వర్కర్స్ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు. బఫాల్ అనే ఒక ప్లేస్లో 27 మంది, సిమిల్ కోట్ అనే ప్లేస్లో 12 మంది, మహాదేవ్ హోటల్, పశుపతి అని చెప్పేసి ఇంకొక ఏరియాలో 55 మంది, గౌశాల దగ్గర 90 మంది, ఇలా మొత్తానికైతే ఒక 200 పైగా అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద లోకేష్ అయితే దీనికి సంబంధించి వార్ రూమ్ని ఒకటి స్టార్ట్ చేశారు. ఆ వార్ రూము రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక వార్ రూమ్ని స్టార్ట్ చేశారు నారా లోకేష్. ఆయన సూపర్ 6 సూపర్ హిట్ ఏదైతే ఈవెంట్ అనంతపూర్లో ఇప్పుడు జరగబోతుందో ఆ సభకు కూడా ఆయన వెళ్లకుండా ఉండి ప్రస్తుతానికైతే ఆ వార్ రూమ్లోనే ఉండి దగ్గరుండి ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. వాట్సాప్లో ఒక హెల్ప్ లైన్ నంబరు అలాగే రెగ్యులర్గా వీడియో కాల్స్ చేస్తూ అక్కడ మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ కూడా ఇస్తూ వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నారు, హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని వెనుకకి సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చేస్తున్నారు. ఇంకో పక్కన మనం చూస్తే కనుక మంత్రి లోకేష్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో కూడా మాట్లాడారు. ఇండియన్ అంబాసిడర్ ఎవరైతే నేపాల్లో ఉన్నారో నవీన్ శ్రీవాస్తవతో కూడా ఆయన మాట్లాడి ఎంబసీకి సంబంధించిన టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర బ్రీఫ్ చేశారు. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళకి బ్రీఫ్ చేయడం, వాళ్ళతో కూడా అక్కడ సిట్యువేషన్ ఎలా ఉందని ఎప్పటికప్పుడు ఆ స్టేట్కి సంబంధించిన అఫీషియల్స్, ఆ నేపాల్కి సంబంధించిన అఫీషియల్స్ అలాగే వాట్సాప్లో ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ చేస్తూ తెలుగు వారితో ఆ కనెక్షన్ని మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికైతే ఒక వార్ రూమ్ని ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు. రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీ సెంటర్ అనేది అమరావతిలో ఓపెన్ చేశారు. సో నేపాల్కి సంబంధించి అక్కడ ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో కూడా ఒక పోస్ట్ని కూడా పెట్టారు. ఆ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. టుడే మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ యాజ్ వీ సెలబ్రేట్ ద సక్సెస్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ సూపర్ 6 ప్రామిసెస్. However, at this hour, reports indicate that Telugu citizens are stranded in Nepal amid unrest. In these circumstances, I will not be attending the Super 6 hit celebrations in Anantapur. In my capacity as AP's RTG Minister, Real Time Governance Minister, I will be coordinating rescue and support operations to ensure our people are brought to safety at the earliest. State level helplines at AP Bhavan in New Delhi and the RTG Center remain active to assist any additional Telugu citizens in distress. మొత్తం మీద అయితే సూపర్ 6 ప్రోగ్రామ్ ఏదైతే మేము నిర్వహించామో, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళామో దానికి సంబంధించిన ఈవెంట్ని నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. కానీ మొత్తం మీద ఇప్పుడు ఈ క్షణం ఖచ్చితంగా తెలుగు ప్రజల కోసమే నేను పనిచేస్తాను. తెలుగు ప్రజలు నేపాల్లో ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరి కోసం ఇప్పుడు ఆ ప్రోగ్రాంకి వెళ్ళడం మానేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఒక ఆర్టీజీ సెంటర్ దాన్ని యాక్టివ్గా మేము ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. రెస్క్యూ అండ్ సపోర్ట్ ఆపరేషన్స్ని ఖచ్చితంగా కండక్ట్ చేస్తూ తెలుగు వారందరినీ కూడా సేఫ్గా వెనుకకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి స్టేట్ లెవెల్ హెల్ప్ లైన్ ఒకటి ఏపీ భవన్ ఢిల్లీలో స్టార్ట్ చేసాం. దాంతోపాటు ఒక ఆర్టీజీ సెంటర్ కూడా మేము స్టార్ట్ చేసాం తెలుగు వాళ్ళందరికీ అసిస్ట్ చేయడానికి. దాంతోపాటు మొత్తానికైతే కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించిన ఏజెన్సీస్, ఒక పక్కన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలాగే ఇండియన్ అంబాసిడర్ టు నేపాల్ ఎవరైతే నవీన్ శ్రీవాస్తవ్ ఉన్నారో
వీళ్ళందరితో కూడా మేము రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాం. వీడియో కాల్స్లో కూడా మన విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన డిస్కషన్ ఆ వార్ రూమ్ సెటప్ పెట్టుకొని వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని వెనుకకి తీసుకొస్తాం, సేఫ్గా తీసుకొస్తాం. అక్కడ ఉన్న ఇండియన్ అంబాసిడర్తో కోఆర్డినేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీడియో కాన్ఫరెన్స్లో చూడొచ్చు మన బ్యాక్డ్రాప్లో. అక్కడికి ఎప్పటికప్పుడు రియల్ టైం సిచ్యువేషన్ ఏంటనేది పర్యవేక్షిస్తున్నారు అధికారులతో పాటు. అలాగే సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నింటినీ కూడా కలుపుకొని మొత్తానికైతే పర్యవేక్షించి వాళ్ళందరినీ కూడా వెనుకకి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా సేఫ్గా వెనుకకి తీసుకొస్తామని చెప్పేసి అనంతపూర్లో ఏదైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ని కూడా ఆయన అటెండ్ అవ్వడం మానేశారు. మొత్తం ఏదైతే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా రానున్న కొంత సమయంలో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా మీకు ఎప్పటికప్పుడు మీకు ఆర్టీవీలో అందిస్తాం. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ, మీకు ఎలాంటి హెల్ప్ లైన్ నంబర్స్ కావాలన్నా, ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా ఖచ్చితంగా ఒక్కసారి ఆర్టీవీని కన్సల్ట్ చేయండి. ఆర్టీవీ కమెంట్ రూపంలో మీరు కమెంట్స్ చేసినా కూడా ఖచ్చితంగా వాటిని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నాను. సో ఒక రకంగా ఒకసారి చూడండి, రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి ఒక వార్ రూమ్నే పెట్టి నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ మనం చూడొచ్చు. ఆల్రెడీ నేపాల్కి సంబంధించి కఠ్మండు ఎయిర్పోర్టు, ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికైతే అవన్నీ సస్పెండ్ చేశారు. అక్కడ యాక్టివిటీస్ అని ఎలాంటి ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఏమీ సస్పెండ్ చేసి ఎయిర్పోర్ట్ని షట్ డౌన్ చేశారు పూర్తిగా. సో రాకపోకలు అనేది ఒక రకంగా ఇబ్బంది. అక్కడ నుంచి రావాలనుకున్నా రాలేని పరిస్థితి ఉంది చాలామంది తెలుగు వాళ్ళ పరిస్థితి. మనం చూస్తే కామాక్షి టెంపుల్ కానీ ఇలా కొన్ని టెంపుల్స్ స్పెషల్గా తెలుగు వారికి ఇష్టమైన కొన్ని ఇష్ట దైవాలు వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ చాలా నేపాల్లో ఉండడంతో తెలుగువారు అక్కడికి వెళ్ళి ఒక డివోషనల్ ఒక స్పిరిచువల్ ట్రిప్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ చిక్కుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కొన్ని ప్రాంతాలు నేను చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. అక్కడ ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేది. గౌశాల దగ్గర దాదాపు ఒక 90 మంది ఉన్నారు. అలాగే పశుపతి దగ్గర ఒక 55 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే దాంతోపాటు మహదేవ్ హోటల్ అని పశుపతి దగ్గర అక్కడ 55 మంది, అలాగే సిమిల్ కోట దగ్గర 12 మంది, అలాగే బఫాల్ దగ్గర 27 మంది. మొత్తం మీద అయితే దాదాపు 200కు పైగా తెలుగువారు అక్కడ, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇలాంటి ఒక పరిస్థితి నెలకొంది కాబట్టి నేను అనంతపూర్లో సూపర్ 6 సక్సెస్ మీట్కి నేను వెళ్లకుండా ఆగిపోతున్నాను. ఇప్పుడు ఇది ఈ ఇంపార్టెంట్ మ్యాటర్ని నేను అటెండ్ అవ్వాలనుకుంటున్నాను మొత్తం మీద అయితే అని చెప్పేసి ఆయన ఒక సోషల్ మీడియా మాధ్యమంలో కూడా ఒక పోస్ట్ని కూడా పెట్టారు. సో ఐ విల్ నాట్ బి అటెండింగ్ ద సూపర్ 6 హిట్ సెలబ్రేషన్స్ ఇన్ అనంతపూర్ in my capacity as AP's RTG Minister. I will be coordinating the rescue and support operations to ensure our people are brought to safety at the earliest. So మొత్తం ఇదైతే ఆర్టీజీ మినిస్టర్గా నేను ఖచ్చితంగా రియల్ టైం గవర్నర్ మినిస్టర్గా ఉన్న పదవిలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను రెస్క్యూ అండ్ సపోర్ట్ ఆపరేషన్స్కి నేను కోఆర్డినేట్ చేసి మన తెలుగు వారిని అందరినీ ఖచ్చితంగా వెనుకకు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తానని చెప్పి ఆయన చేస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆ విజువల్స్లో చాలా క్లియర్గా ఉన్నతాధికారులందరితో కూర్చొని సమీక్ష చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సాప్లో కాల్స్, వీడియో కాల్స్లో కూడా అక్కడున్న తెలుగు వాళ్ళని కాల్స్లోకి తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వానికి సంబంధించిన సెలబ్రేషన్స్, సక్సెస్ మీట్స్ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి తెలుగు ప్రజలే ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మురళీకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మురళీకృష్ణ గారు ఆయన ఇప్పటికే తెలుగు వారితో కోఆర్డినేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆయనకు ఒక్కసారి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను నేను. సో ఆయన లోకేష్ గారి ద్వారా 90 మందికి అక్కడ ఎవరైతే తెలుగువారు ఎవరైతే ఉన్నారో వారితో సంభాషించి వారితో కోఆర్డినేట్ చేసి వారిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి నేను మురళీకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, మీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎలాంటి అప్డేట్ ఉంది, ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బిజీ వస్తుంది ప్రస్తుతానికైతే మురళీకృష్ణ గారిది, బట్ మళ్ళీ ఒకసారి ఆయనను కనెక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తాను. సో మొత్తం మీద అయితే తెలుగు వారిని ఖచ్చితంగా వెనుకకు తీసుకురావాలి, సేఫ్గా తీసుకొస్తాను అని చెప్పేసి ఇటు కేంద్ర బలగాలతోని, అలాగే అక్కడ ఉన్న అంబాసిడర్తోని, ఇండియన్ అంబాసిడరు, ఇలా అందరితోని కూడా మురళీకృష్ణ, అలాగే లోకేష్, అలాగే మంత్రి లోకేష్, అలాగే మిగతా వాళ్ళు కూడా
ఉన్నతాధికారులు వీరందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ విమాన రాకపోకలు ఇవన్నిటికీ కూడా అంతరాయం ఉంది. ప్రస్తుతానికైతే షట్ డౌన్ చేశారు ఎయిర్పోర్ట్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎలా తీసుకురావాలి, మరి బై రోడ్ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా, మిలిటరీ హెల్ప్ ఏమైనా తీసుకుంటారా, ఏంటి ఎలా జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మురళీకృష్ణ అని ఆయన ఇప్పుడు లోకేష్ గారి డైరెక్షన్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే 90 మందిని, దాదాపు 90 మందిని ఆయన కోఆర్డినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనకు కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఆయన కాల్లో కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా అసలు ఏంటి, ఎలాంటి స్టేటస్ ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి తీసుకురావడానికి అని చెప్పేసి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో మొత్తం మీద అయితే సూపర్ 6 సక్సెస్ మీట్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ మీట్లో ఆయన పాల్గొనకుండా తెలుగు వారిని ఇప్పుడు సురక్షితంగా తిరిగి మన రాష్ట్రాలకు తీసుకురావడానికి మొత్తానికైతే మంత్రి లోకేష్ ఒక ఆర్టీజీ అంటే రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించిన ఒక ఒక సమీక్షా భేటీని పెట్టుకొని, ఒక వార్ రూమ్ సెటప్ని పెట్టుకొని ఎప్పటికప్పుడు అధికారులతో, అక్కడున్న అధికారులతో, నేపాల్లో ఉన్న అధికారులతో, అలాగే సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో మాట్లాడుతున్నారు. అలాగే ఇండియన్ అంబాసిడర్ టు నేపాల్ నవీన్ శ్రీవాస్తవ ఈయనతో కూడా కోఆర్డినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఒక్కసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.